భయంకరమైన సముద్ర జీవుల గురించి మనం బైబిల్లో చూస్తాం. యోబు గ్రంథం మనం చదువుతున్నప్పుడు 2 విచిత్రమైనటువంటి జీవుల గురించి మనం చదువుతాం. అవి బైబిల్లో కొన్ని చోట్ల వ్రాయబడ్డాయి, చాలా తక్కువగా వ్రాయబడ్డాయి. యోబుకు వివరించినటువంటి ఈ జీవులు ఏంటి, లెవియాథాన్ అంటే ఏంటి, బెహెమోత్ అంటే ఏంటి, అసలు ఇలాంటి జీవులు నిజంగానే ఉన్నాయా, నేడు సముద్ర భూగర్భంలో ఇవి నిజంగానే జీవిస్తున్నాయా, అసలు ఈ జీవులు ఎందుకు వ్రాయబడ్డాయి, ఎందుకు బైబిల్లో ప్రస్తావించారు, అంత భయంకరమైన జీవులు నేటికి కూడా ఉన్నాయా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా, ఇలాంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. వీలైతే వీడియోని హై క్వాలిటీలో చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యోబు గ్రంథం చదువుతున్నప్పుడు సముద్రంలో అతి భయంకరమైన, మనుషులు ఎదుర్కోలేని, భయపడేటువంటి అతిపెద్ద జలచరాల గురించి వ్రాయబడ్డాయి. ఈ యోబు గ్రంథంలో ప్రస్తావించిన జీవులు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి బెహెమోత్ అనే జలచరం, రెండవది లెవియాథాన్, మూడవది రాహాబు. ఇందులో ప్రాముఖ్యమైనది లెవియాథాన్. ఈ లెవియాథాన్ గురించి ఎక్కువగా మాట్లాడతారు ప్రతి ఒక్కరూ. లెవియాథాన్ గురించి వివరించే ముందు మిగతా 2 జీవుల గురించి చూద్దాం. మొదటిది బెహెమోత్. బెహెమోత్ అంటే తెలుగులో దీన్ని నీటి గుర్రం అని వ్రాశారు. సో నీటి గుర్రం అని వ్రాయబడింది బైబిల్లో. ఈ బెహెమోత్ గురించి మనకు పూర్తిగా యోబు గ్రంథం 40వ అధ్యాయంలో ఉంది. అతి భయంకరమైన జీవి, దేవుడి చేత సృష్టించబడింది. ఈ బెహెమోత్ ఎద్దులా ఉంటుంది, ఎద్దులాగా గడ్డి తింటుంది. చాలా బలమైన జీవి, పవర్ఫుల్గా ఉంటుంది. దానికి కంచు ఎముకలు అనేవి ఉంటాయి, ఇనుప అవయవాలు ఉంటాయి. సో అలా ఇనుప అవయవాలు కలిగిన దానిలాగా ఉంటుంది. దాని తోక దేవదారు తోకలాగా ఉంటుంది. ఇది చిత్తడి నేలల్లో, మురికి గుంటలలో, నదుల మధ్య, నదీ ప్రవాహాల మధ్య ఉన్న బంకమట్టిలో ఎక్కువగా నివసిస్తుంది. అలాగే నదులలో సంచరిస్తుంది, నదులలో నివసిస్తుంది. ఈ జీవి దేనికి భయపడదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుని కార్యాలలో ఇది మొదటిది. దాని నడుములోనే దాని బలమంతా ఉంటుంది. కడుపు కండరాలతో ఉంటుంది. ఆ కండరాలలోనే దాని శక్తి అంతా ఉంటుంది. ఇది నేడు మనం చూసేటువంటి నీటి గుర్రాలలాగా, జూ పార్క్లో కనిపించే నీటి గుర్రాల అయితే మాత్రం ఉండదు. ఇది భయంకరమైన జలచరం లాగాను, అలాగే బయట కూడా తిని గడ్డి తినేటువంటిది దానిలాను ఉంటుంది. బట్ ఇది 3 రకాలుగా దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. 3 థియరీస్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇది హిప్పోపోటమస్ను పోలి ఉంటుంది, కాబట్టి దీన్ని హిప్పోపోటమస్తో పోల్చి అదే వివరంగా చెబుతారు. బట్ హిప్పోకు కంచు ఎముకలు, ఇనుప అవయవాలు అనేవి ఉండవు. మేబీ దాని శక్తిని వివరించడానికి ఇది వర్ణించి ఉండొచ్చు. పైగా హిప్పోకు చిన్న తోక మాత్రమే ఉంటుంది. ఈ బెహెమోత్ అనేటువంటి జీవికి తోక దేవదారు చెట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ చరిత్రలో దాన్ని హిప్పోతోనే సాధారణంగా పోల్చుతారు ఈ బెహెమోత్ని. ఇక రెండవ థియరీ ఏంటంటే ఈ బెహెమోత్ అనేది డైనోసార్ అయ్యుండవచ్చు అని, డైనోసార్స్లో ఇలాంటి రకం ఒకటి ఉండవచ్చు అని డైనోసార్స్తో పోలుస్తారు. ఇక మూడవది ఇది వ్యాసరూపకమైనది. ఇది ఊహాజనితమైనటువంటి జీవిగా, బయట లేని జీవిగా, కేవలం బైబిల్లో మాత్రమే వర్ణించినటువంటి జీవిగా చెబుతారు. ఇలా 3 రకాలుగా ఈ బెహెమోత్ గురించి 3 థియరీస్ ఉన్నాయి. ఇక పూర్తిగాను వివరంగాను లెవియాథాన్ గురించి చెప్పినప్పుడు మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇది బెహెమోత్ అనేటువంటి నీటి గుర్రం గురించినటువంటి ప్రస్తావన. ఇక రెండవది రాహాబు అనేటువంటి జీవి. రాహాబు అనేది ఒక స్త్రీ గురించి వివరించారు బైబిల్లో. ఆ రాహాబు స్త్రీ గురించి కాదు ఇది. రాహాబు అనేది సముద్ర రాక్షసి, సముద్రంలో అల్లకల్లోలం సృష్టించేది. రాహాబు గురించి యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యాన సముద్ర రాక్షసిలా ఉండే ఒక జీవి గురించి అని మనకు తెలుస్తుంది. సో రాహాబు అనేది సముద్ర రాక్షసుడు అనే పేరు కలిగి ఉంటుంది. ఈజిప్టు లిటరేచర్లో ఎక్కువగా దీన్ని వాడతారు. కొందరు ఇదే లెవియాథాన్ అని, లెవియాథాన్కి పర్యాయ పదం రాహాబు అని నమ్ముతారు. యూదుల జీవి స్క్రిప్చర్లో కూడా రాహాబును సముద్ర రాక్షసుడు అని లిఖించారు. సముద్ర రాక్షసుడు భయంకరమైన జీవి, సముద్రంలో గందరగోళం సృష్టించేవాడు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేవాడు అని చెప్పి వాళ్ళ స్క్రిప్చర్లో ఉంటుంది. అంతేకాదు కొన్ని దేశాల వారు రాహాబును సముద్ర దేవుడిగా కూడా పూజిస్తారు. సో రాహాబు గురించినటువంటి విషయాలు ఇవి. ఇక మూడవది ప్రాముఖ్యమైనది లెవియాథాన్ అనేటువంటి జలచరం గురించి. దీన్ని మకరం అని తెలుగు బైబిల్లో వ్రాయబడింది. యోబు గ్రంథం 41వ అధ్యాయం మొత్తము కూడా ఈ లెవియాథాన్ కోసమే ఉంటుంది. 41వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ లెవియాథాన్ యొక్క వర్ణన చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనకు భయమేస్తుంది అలాంటి జీవి నిజంగా ఉంటే. లెవియాథాన్ భయంకరమైన జీవి, దాన్ని పట్టుకోలేము. భయంకరమైన కవచం ధరించుంటుంది. నోటి నిండా ఘోరమైన దంతాలుంటాయి, అతి భయంకరంగా ఉంటాయి ఆ దంతాలు.
లెవియాతన్ ఎప్పుడూ కూడా అగ్నిని పొగను వదులుతూ ఉంటాడు, సముద్రాన్ని కదిలిస్తాడు. సముద్రాన్ని కదిలించగల శక్తి లెవియాతన్కు ఉంది. భూమి మీద జీవించిన ఏ జీవి కూడా దీనితో సమానం కాదు, ఏ జీవి కూడా దీనితో పోల్చలేము. అత్యంత దృఢమైనటువంటి జీవి, భయంకరమైనటువంటి జీవి. యోబు గ్రంథంలోనే కాదు, బైబిల్లో కీర్తనలు, యోషయా గ్రంథాల్లో కూడా ఈ లెవియాతాన్ గురించి వ్రాయబడింది. కీర్తనల గ్రంథం ముక్క ముక్కలుగా చేసినట్లు వ్రాయబడింది. అక్కడ లెవియాతాన్ని తెలుగులో మకరం అని వ్రాశారు. మకరం అంటే లెవియాతాన్. ఈ లెవియాతాన్ ఎలా ఉంటుంది అంటే, ఈ కీర్తనల గ్రంథంలో మల్టిపుల్ హెడ్స్ ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాం. ఒక్క తల కాదు, బహుతలలో మల్టిపుల్ హెడ్స్ ఉన్నట్టు మనం చూస్తాం. ఇలాంటి జీవిని అనేక నాగరికతలు పురాతనముగాను దీన్ని ఆరాధిస్తూ దేవునిగా కొలుస్తూ ఉంటారు. మన హిందుత్వంలో కూడా సముద్రంలో 5 తలలు 10 తలలో ఉన్న సర్పాలను సూచించే విధానం ఇలాంటి వాటి నుంచే పుట్టుకొచ్చింది. అలాంటి కథలు పుట్టుకురావడానికి కారణం ఇలాంటి వర్ణనలే. అలాగే 104వ కీర్తన గాను సముద్రంలో అత్యంత భయంకరమైన రాక్షసుడిగాను వివరిస్తూ ఉంటుంది. సో ఇలా బైబిల్లో ఈ లెవియాతాన్ గురించి మెన్షన్ చేయబడింది, వర్ణించబడింది. అయితే దానికి 10 కొమ్ములుంటాయి, 7 తలలుంటాయి, 10 కొమ్ములపై 10 కిరీటాలుంటాయి. ప్రతి తల మీద దేవదూషణ గల పేరుంటుంది. మృగము చిరుతపులిని పోలి ఉంటుంది, పాదాలు ఎలుగుబంటి పాదాలు, సింహము వంటి నోరు ఉంటుంది. ఈ క్రూర మృగం గురించే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 4వ జీవిగా కూడా ఉంటుంది. బట్ ఇది రాజ్యాల గురించి, పవర్ఫుల్ రూల్స్ గురించి, అపవాది అతడి సంబంధిత విషయాల గురించి వివరించే సందర్భం. కానీ లెవియాతాన్ కాదు. లెవియాతాన్ దేవుని చేత సృష్టించబడింది. ఈ లెవియాతాన్ భయంకరమైనది అని వ్రాయబడింది కానీ చెడ్డది అని ఎక్కడా చెప్పలేదు. రెండు కూడా వేరు వేరు వర్ణనలు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న క్రూర మృగం అయితే ఇది కాదు. చాలామంది సేవకులు ఆ లెవియాతాన్నే ఈ క్రూర మృగంగా కూడా పోలుస్తూ ఉన్నారు. అది తప్పు. కొన్ని పోలికలు అనేవి ఉంటాయి కానీ రెండూ కూడా వేరు వేరు. ఇప్పుడు పూర్తిగా లెవియాతాన్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. అసలు లెవియాతాన్ అంటే ఏంటి, లెవియాతాన్ అంటే ఎవరు అని కొన్ని మనం చూడాలి. ఈ లెవియాతాన్ గురించి కొన్ని థియరీస్ అనేవి ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు కూడా మనం చూద్దాం. మొదటిది, ఈ లెవియాతాన్ అంటే మకరం. మకరం అంటే మొసలి. సో లెవియాతాన్ అనేది ఒక భయంకరమైన ఒక మొసలిలా ఉండొచ్చు. కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్లో మొసలిగానే వ్రాశారు. యోబు గ్రంథం 41 ప్రకారం దాని వెనుక భాగంలో ఉండే పొలుసులు ఒకదానికొకటి గట్టిగా మూసివేయబడినటువంటి షీల్డ్స్ లాగా ఉంటాయి. దాని పొట్ట పదునైన ప్రమాణాలతో కప్పబడి ఉంటుంది. దాని వెనుక భాగంలో ఉండే పొలుసులు ఒకదానికొకటి గట్టిగా మూసివేయబడిన షీల్డ్స్ లాగా ఉంటాయి. దాని పొట్ట పదునైన ప్రమాణాలతో కప్పబడి ఉంటుంది. బురదలో నుంచి ఈడ్చుకుంటూ నేలను దున్నుతూ ఉంటుంది. సో ఇలా లెవియాతాన్ గురించి వ్రాయబడినటువంటి వర్ణనలు దీని ప్రకారం మొసళ్లకు బాగా సెట్ అయింది. సో దీన్ని మకరం అనడానికి, మొసలి అని చెప్పడానికి కూడా ఈ వర్ణన బాగా సెట్ అయింది. అందుకే ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో భయంకరమైన నైలు నది మొసళ్ళు గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఆ నైలు నదుల్లో ఉన్న మొసలు చాలా పెద్దవి, భయంకరమైనవి, చాలా డేంజర్వి కూడా. అందుకే ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో భయంకరమైన నైలు నది మొసళ్ళు గురించి కథలు చెప్పుకుంటూ వాటిని ఆరాధించే విధానాలు, దేవుళ్ళుగా చేసే విధానాలు కూడా ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనం చూస్తాం అలాంటి కథనాలు. బట్ ఇంకా లెవియాతాన్ దానికి చాలా భిన్నంగా ఉంటుంది మకరానికి. అగ్ని పొగలు వెదజల్లేది మొసలు కాదు. మొసలికి బహుతలలు ఉండవు. సముద్రంలో ఉండి సముద్రాన్ని మార్చలేదు మొసలి. సో మొసలి అంటే ఈ వర్ణన అనేది సరిపోవడం లేదు. ఇంకొక థియరీ ఉంది. రెండవది ఏంటంటే లెవియాతాన్ అనేది భారీ తిమింగలం అయి ఉండొచ్చు అని. భారీ తిమింగలం, వేలై ఉండొచ్చు అని. ఈ తిమింగలాలు కూడా సముద్రంలో పెద్ద జీవులే, కానీ ఫ్రీల్ట్ షార్క్, ఫాంగ్ టూత్, వైపర్ ఫిష్ లాంటి సర్పాలుగా ఉండేవి లెవియాతాన్ తర్వాత తరం నుంచి, లెవియాతాన్ నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ వేవ్స్గా ఇవన్నీ చెబుతూ ఉంటారు. బట్ తిమింగలాలు ఇప్పటికీ కూడా ఉనికిలో ఉన్న అతిపెద్ద జీవులు. తిమింగలాలు నేటికి మనం చూస్తూ ఉంటాం. బట్ లెవియాతాన్ వర్ణనతో మాత్రం ఈ తిమింగలాలు సరిపోవు. ఫెరివియన్ ఎడారిలో భారీ స్పెమ్ వేల్ అనేది ఒకటి దొరికింది. ఒక పెద్ద శిలాజం వెలికి తీసిన తర్వాత లెవియాతాన్ అన్నారు. మెల్విల్లీ అని దానికి పేరు పెట్టారు. బుక్స్, మూవీస్ కూడా చాలా వచ్చాయి. అది లెవియాతాన్ కాదు, యోనాను మింగిన చేప వంటి జీవులకు అది ఒక ఎగ్జాంపుల్ అని మాత్రం చెప్పొచ్చు. కానీ లెవియాతానికి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతేకాకుండా ఈ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన కొన్ని అక్కడక్కడ దొరికినటువంటి మృత శిలాజాలు, వాటి ఎముకలు పరిశీలించినప్పుడు సముద్రంలో ఇలాంటి పెద్ద క్రియేచర్స్ ఉన్నవి అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక మూడవ